చెడపకరా చెడేవా అన్నారు. మన దేశంతో పాటు అన్ని దేశాలని రకరకాలుగా విభజించి పాలించినటువంటి బ్రిటిషర్స్ ఈరోజు విభజనకు గురైపోయారు. అస్థిరమైనటువంటి రాజకీయాలు, బలహీనమైనటువంటి రాజకీయ వ్యవస్థతో ఈరోజు బ్రిటన్ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో. ఈరోజు కీర్ స్టార్మర్ ప్రధాని రాజీనామా చేస్తానని ప్రకటించాడు. కారణం ఏంటి అంటే అనేక రాజకీయ బలహీనతలు, అనేక రాజకీయ లోపాలు. తన స్నేహితుడు పీటర్ మాండెల్సన్ వచ్చేసి యూకే తరఫు నుంచి అమెరికాలో రాయబారిగా నియమించాలనుకున్నాడు. దీని మీద చాలా వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఎప్స్టీన్ ఫైల్స్ లో అతని పేరు ఉంది. మరొక వైపు ఏమొచ్చేసి ఇటువైపు పార్లమెంట్లోన ఈ ఉప ఎన్నికల్లో బర్నహామ్ గెలుపొందాడు. దీని మీద కూడా చాలా మంది తన సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితి రాలేదు. పైగా 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా వీళ్ళ పార్టీ ఏదైతే ఉందో లేబర్ పార్టీ, అది చాలా బలహీనంగా, చాలా తక్కువ మోతాదులో గెలుపొందింది. అంటే తక్కువ మెజారిటీతో గెలుపొందింది. ఇవన్నీ కూడా ఇప్పుడు కీర్ స్టార్మర్ మేరకు చుట్టేశాయి. విపరీతమైనటువంటి విమర్శలు, సొంత ఎంపీలే విమర్శిస్తున్నారు, పార్లమెంటు సభ్యులు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అయితే ఈ నిర్ణయం తీసుకున్నాడు. 10 సంవత్సరాల కాలంలో 6 ప్రధానులు మారారు. ఎంతమందిని విడదీశారు ఈ బ్రిటిషర్స్. ఒకవైపు ఏమొచ్చేసి లండన్ లాంటి ప్రాంతాన్ని కోల్పోతున్నారు. ఇది మనం కసితో చెప్తున్నదో కోపంతో చెప్తున్నదో కాదు. ఈరోజు మీరు బ్రిటన్లో చూడండి, బ్రిటన్ వాళ్ళే చెప్తున్నారు మనం అయిపోయింది, బ్రిటన్ అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు అక్కడ చాలా మంది ముస్లిమ్స్ సరియా చట్టాల కోసం ధర్నాలు చేస్తున్నారు. ఆ స్థాయికి వచ్చేసింది. ఇప్పుడు అక్కడ ముస్లిమ్స్ ఏమంటున్నారంటే, మీరు మేము సుఖంగా ప్రశాంతంగా బ్రతకాలంటే ఇద్దరము కలిసి ఒక అండర్స్టాండింగ్ అయినటువంటి ప్రభుత్వాన్ని నడుపుదాము, మా యొక్క డిమాండ్లు మీరు నెరవేర్చండి, మీ యొక్క ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లకు అనుగుణంగా మేము కూడా బ్రతుకుతాము అని మాట్లాడుతున్నారు. అంటే మేము ఇలా బ్రతకూడదు, మీరు ఏదైతే మమ్మల్ని ఒక హింసా ప్రాతిపదికన చూస్తున్నారో, మా హింసలు మీకు ఉండకూడదు అనుకుంటే మేము చెప్పినట్లుగా మీరు వినాలి, మేము చెప్పినట్లుగా రాజ్యాంగాన్ని మార్చాలి, మీ యొక్క కాన్స్టిట్యూషన్ మార్చాల్సి ఉంటుంది. అందరం కలిసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మా పరిపాలిద్దాం అన్న విధంగా వాళ్ళకి వచ్చేసారంటే ఏంటి పరిస్థితి? ఈరోజు చాలామంది బ్రిటిష్ యువకులు యూకేకి చెందినటువంటి వారు భయపడిపోతున్నారు. ఇదేంటిది, ఇలాంటి పరిస్థితి వచ్చింది మనకి, ఈ దాపులు ఇచ్చిందా? మరి ఊరికే పోద్దా పాపం?